లౌడా కెబ్బాల్ నీకేం పర్లేదురా ఇంట్లో నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమిత్తంతా లౌడా కెబ్బా. హలో గైస్, మరి చూసుకుంటే ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, కానీ మనకెందుకులే అని చెప్పి ఊరుకున్నా. ఎందుకంటే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు చేశాను అంటే ఖచ్చితంగా చరణ్ ఫ్యాన్ కాబట్టి చేశాడు అంటారు, అనుకుంటే పర్లేదు. మరి మీ హీరోల సినిమాలు వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు, అది మీ తప్పు. సో మరి మా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వచ్చిందంటే ఇంక రెస్పాండ్ అవ్వాలి. సో మీకు పాయింట్ కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను. మన పెద్ద మనిషి పేరు తెలిసే ఉంటుంది, పెద్ద మనిషి కాదు మన ఆంటీ, బార్బల్ ఆంటీ. సో తెలిసే ఉంటుంది మీకు. అంటే ఈ ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 4 years. అంటే 4 years ఏగో ఈ ఛానల్ అనేది పెట్టాడు. సో గత 4 సంవత్సరాల నుంచి కూడా విడుదలైన ప్రతి సినిమా మీద కూడా రివ్యూ ఉంటుంది ఏంది. ఓకే, ఎవరైనా చేయొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏదైనా మాట్లాడవచ్చు, ఓకే పర్వాలేదు. కాకపోతే ఈయన తాలూకు మెంటాలిటీ ఏంటి అంటే మెయిన్ సింపుల్ గేమ్ ప్లే అనమాట. ఎలాంటి సినిమానైనా కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి నెగిటివ్గా చెప్తే ఒక 10 మంది రివ్యూవర్లో నేను హైలైట్ అవుతాను. సో నా వీడియోలో ఒక 10 మేమ్స్ పెడితే జనాలు నవ్వుకుంటారు, సో ఈజీగా చూస్తారు అనే ఒక చీప్ మెంటాలిటీ అనమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. సో అప్పుడు ఏంటి చేశాడు, ఇక్కడ మీకు స్టార్టింగ్ ఉంటుంది, అదే హయ్యెస్ట్ వ్యూస్ అనమాట ఈయనకి. చూడండి గేమ్ చేంజర్, ఇది 1 million వ్యూస్ ఇది. ఓకే చేశాడు, ఓకే అది బాగాలేదు, డిజాస్టర్, అప్పుడేం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయినాం. తర్వాత చూసుకుంటే ఇక్కడ చూసారా, ఓజీ కాదు క్యాబేజీ. ఓజీ సినిమా ఎలాగ ఉంటుంది అసలు? ఎవడైనా థియేటర్లో కూర్చున్నాడా? సీట్లు అసలు ఏమైనా వదిలారా? పేపర్లు ఏంటి, అరుపులు ఏంటి, విజిల్స్ ఏంటి? ఓజీ చేసిన అసలు ఆ మాన్యా ఏంటి? కళ్యాణ్ గారి కెరీర్లోనే ఓజీ అనే ఫిల్మ్ టాప్లో, కలెక్షన్స్ పరంగా కానీ, హైప్ పరంగా కానీ, అన్నింటి పరంగా. సో అది కూడా ఏమీ పాజిటివ్గా ఇవ్వలేదు. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తే మళ్ళీ ఏమో కాపీరైట్ స్ట్రైక్ ఏమైనా పడవచ్చు, నాకు చెప్పలేం. సో తర్వాత మళ్ళీ మనం చూసుకున్న రాజా సాబ్ కానీ, తర్వాత ఏజెంట్. సో ఇట్లాగా ఓకే గైస్, డిజాస్టర్ అనే సినిమాకి మీరు డిజాస్టర్ కానీ రివ్యూ ఇవ్వచ్చు, పర్వాలేదు, అంతే, అందులో మార్చడానికి ఏం లేదు. కానీ ఓజీ లాంటి సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అయిపోలేదు, ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ మిడ్లో. సో దేవరా పార్ట్ 1 మూవీ రివ్యూ ఇక్కడ మనకి చూస్తే మైండ్ బ్లోయింగ్ ల్యాక్ లస్టర్ అంట. సో అంటే నేను కూడా దేవరా చూశాను, 2 times చూశాను థియేటర్లో. సినిమా అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అనిరుద్ మ్యూజిక్ కానీ అంతా ఓకే. మరీ పెద్ద డిజాస్టర్ ఇక్కడ యూస్ చేసిన ల్యాక్ లస్టర్ అని ఏదైతే ఒక పదం ఉందో అంతకు లేదు, అంత వరస్ట్ లేదు సినిమా. అదొక డీసెంట్ ఫిలిం, ఎన్టీఆర్ కెరీర్లో ఒక డీసెంట్ ఫిలిం. RRR తర్వాత వచ్చింది, ఓకే ఆడింది. సో ఆల్మోస్ట్ ఒక 20 days వరకు కూడా థియేటర్లో కానీ ఎక్కడైనా సరే నీట్గా ఆడింది సినిమా. సో దానికి కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు మనోడు. ఇది రెండోది, గుర్తుపెట్టుకోండి. మూడోది సలార్. ఎలాంటి సినిమా? సలార్ సినిమా చూస్తే ఈ రోజుకి కూడా కాటేరామ ఫైట్ సీక్వెన్స్ చూస్తే ఎప్పటికీ కూడా ఇంక ఇలాగా ఫోన్ వదలబుద్దేదు. అలాంటి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఒక సలార్ సినిమాకి ఈడేం రివ్యూ ఇచ్చాడు చూసారా? ఏం పెట్టాడు రివ్యూ? ఏంది నీల్మావా ఇది అంట. ఎక్స్ప్రెషన్ చూసారా? అసలు సలార్ సినిమా చూసి సేమ్ అంటే ఇంతే సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఛానల్ ఉంది, రాగడి. ఆయన సలార్ సినిమాకి ఎలాంటి రివ్యూ ఇచ్చాడు ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా. ఆయన ఇంకా మెంటల్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ thumbnail చూడండి, మనశంకర్ వరప్రసాద్ గారు రివ్యూ సంక్రాంతి కన్సోలేషన్ ప్రైజ్ అంట. కన్సోలేషన్ అంటే ఏంటి? ఓదార్పు. అంటే ఎప్పుడు చూడు మెగా ఫ్యామిలీ మీదనే పడతాడు. ఎంత పెద్ద హిట్ అవని సినిమా. ఓజీ బ్లాక్ బస్టర్ అయింది, అయినా దాన్ని వదలలేదు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా, అది కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అనే పదం సరిపోదేమో. చిరంజీవి గారి కెరీర్లో ఒక ఇండస్ట్రీ హిట్లు ఆ ఖాతాలో చేరిపోయింది. అది ఆల్మోస్ట్ 400 కోట్ల కలెక్షన్ కొట్టింది గైస్. జనవరి అగైన్ పండగ ఆ టైంలో రిలీజ్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా సినిమా అనేది రన్ అవుతూనే ఉంది ఏదో ఒక థియేటర్లో. అంత హైప్ క్రియేట్ చేసిన సినిమా. ఈవెన్ జనాలు ట్రాక్టర్లు వేసుకొని, ఎక్స్ట్రా కుర్చీలు వేసుకొని అక్కడ థియేటర్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. ఆ సినిమాకి ఇటు కన్సోలేషన్ ప్రైజ్ అని చెప్పి, అంటే ఏదో మొక్కుబడికి హిట్ అయిందిలే అని ఒక ట్యాగ్ లైన్ అనమాట. ఇక్కడ చూడండి ఈ thumbnail చూడండి, యానిమల్ రివ్యూ ఏం పెట్టాడు? వంగా పెట్టిన రాడ్. నేను చూశాను ఈ రివ్యూ, అప్పుడు యానిమల్ సినిమా రిలీజ్ అయిన రోజే చూశాను. నాకైతే బ్లడ్ బాయిల్ అయింది ఆ రోజు. అసలు ఎలాంటి ఫిల్మ్ గైస్ యానిమల్ సినిమా. ఆ ట్రాన్జిషన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే జంప్ అవ్వడం కానీ, ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళడం కానీ, రణ్వీర్ కపూర్ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, సాంగ్స్, డైలాగ్స్, యాక్షన్, అసలు
హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ సినిమాకి. అంత ఫెంటాస్టిక్ ఫిలింని కూడా రాడ్ అంటున్నాడు వీడు. ఉన్నాయి గైస్, ఇలా ఎత్తుక్కుంటా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీకు ఆల్మోస్ట్ చూపించాను కదా, ఆల్మోస్ట్ ఒక 150, 200, 300 వరకు కూడా సినిమాలు రివ్యూలు చేశాడు వీడు. బట్ అందులో పాజిటివ్గా చెప్పినవి ఎన్ని ఉంటాయి, మహా అయితే 20, 30 ఉంటాయి అంతే. ఇప్పుడు మిగతావన్నీ ఏవైతే ఫ్లాప్ అని చెప్పాడు, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ చూసుకోండి, రాడ్ అని చెప్పాడు. ఇదే సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది థియేటర్ దగ్గర. బాలీవుడ్లో ఇంకా ఏలేసింది. రణ్వీర్ కపూర్కి ఆయన అగైన్ మొత్తం కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన ఫిలిం ఇది. నేను చెప్తుంది ఏంటి అంటే, ఓకే రివ్యూ ఇచ్చుకోవచ్చు, రివ్యూ ఇచ్చుకొని మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడతారు అది. బట్ అదేంటంటే జనాలు చూస్తున్నారు కదా, జనాలు ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు కదా, సో ఏదో కింద ఒక కామెంట్ పెడతారు, గొర్రెలని చెప్పాలి ఎవరైతే కామెంట్ పెడతారు అట్లాగా. బార్బెల్ స్కేర్స్ మీ మోర్. అగైన్ సాయంత్రం ఒకడు పేపర్ పట్టుకొని వస్తాడు. అండ్ ఇంకో విషయం గైస్, పర్సనల్ గ్రెడ్జ్ అయితే అస్సలు ఏం లేదు. యాజ్ అ రివ్యూవర్గా అందరివి చూస్తూ ఉంటాం, అందరివి మామూలుగా చెక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇదే ఇప్పుడు ఈయనకి సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అంటే హ్యావింగ్ సమ్ టాలెంట్ ఉంది, కాదనట్లేదు. ఇప్పుడు రాగడే అనే ఒక రివ్యూవర్ ఉన్నాడు, ఆయన ఏంటంటే జెన్యూన్ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. సో టెక్నికల్ పరంగా ఎట్లా ఉంది, సో ఏది ఎట్లా చేశారు అంతవరకే. పర్సనల్స్కి ఎప్పుడే వెళ్ళడు. మన ఆంటీ ఉన్నాడు కదా, బార్బెల్ ఆంటీ, ఈయన మాత్రం పర్సనల్స్కి వెళ్తాడు అనమాట. ఇంకా ఉన్నారు మనకు తెలుగులో చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు. రావణ్ ఫర్ యూ అని చెప్పి ఒక బ్రో ఉంటాడు, చాలా బాగా చెప్తాడు. అంటే పెద్ద కూడా ఈరోజు నెగిటివ్గానే కొంచెం మిక్స్డ్గానే చెప్పాడు, బట్ నాకు నచ్చింది ఆ రివ్యూ. ఎందుకంటే ఏది ఉన్నట్టుగా చెప్పాడు అంతే, పర్సనల్స్కి కానీ ఇంకేమీ వెళ్ళలేదు. మహేదర్ వైబ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది, అదొకటి. సో ఉన్నాయి మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అని చెప్పి కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు గైస్, నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను నేను. ఉన్నట్టు చెప్తారు, జెన్యూన్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటి లొత్కోర్ ఛానల్ ఉన్నంత వరకు కూడా టాలీవుడ్ నుంచి ఇంకా సినిమాలు వస్తున్న కొద్దీ ఏంటంటే ఇలానే ఫస్ట్ డే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల అవేంటంటే ఇంకా అలా అట్టడి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పెద్దకి చూడండి, వ్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 గంటల క్రితం పెట్టాడు, 3,65,000 వ్యూస్. సో అది ఎవడో ఒక్కడు చూస్తాడు, ఆ చూసినోడు ఇంకోటి చెప్తాడు, ఇంకా అలా ఏంటంటే నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో గుండెల మ్యాచ్ చేసుకొని చెప్పాలంటే సినిమా మరీ అంత డిజాస్టర్ కాదు గైస్. అంటే గేమ్ చేంజర్ ఎట్లా ఉందో దానికన్నా ఇంకా తక్కువలో ఉందనేటట్టు చెప్తున్నారు రివ్యూస్. నాట్ ఓన్లీ ఫర్ పెద్ద అని చెప్పట్లేదు, మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను చాలానే. సలార్ చూపించాను, ఓజీ చూపించాను, మనశంకర్ వరప్రసాద్ చూపించాను, యానిమల్ చూపించాను, ఉన్నాయి, దేవరావు చూపించాను, గుంటూరు కారం, ఎన్ని సినిమాలు ఉన్నాయి గైస్. బట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అన్నీ కూడా 100 కోట్లు 150 కోట్లు దాటిన సినిమాలే. వీడికే కానీ అంత నాలెడ్జ్, అంత అగైన్ సినిమా మీద అంత పట్టు ఉంటే ఇన్ని వీడియోలు చేశాడు కదా, ఒక్క వీడియో చేస్తే చాలు, ఏదో ఒక 5 నిమిషాలు వీడియో చేసి, అరే పలానా పాయింట్స్ కావాలి నాకు, సినిమా అంటే ఇది, సినిమా అంటే ఎలా తీయాలి, సో సినిమా అంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి, స్టోరీ ఎలా రాయాలి అని ఒక 5 నిమిషాలు వీడియో చేసి పెట్టమనండి. ఉన్నారు కదా అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అంతమంది ఉన్నారు, చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది నిజంగానే వీడు టాలెంటెడా, అంటే వీడు నిజంగానే జెన్యూన్ రివ్యూరా, సో సినిమా మీద మంచి పట్టు ఉందా లేదా అని తెలుస్తుంది కదా. అంటే ఒకటి ఉంటుంది గైస్, ఇప్పుడు పెద్దలో డైలాగ్ ఉంటుంది, మాటలతో కాదు చేతలతో చూపించు అనేటట్టు. సో నాకు అడిగినంత వరకు ఇలాంటి ఒక లొత్కోర్ ఛానల్స్ని సపోర్ట్ చేసేంత వరకు కూడా ఇంకంతే. మనం ఎంత కొత్తగా ట్రై చేసినా, ఎంత కొత్తగా ప్రయత్నించినా ఏదో ఒక నెగిటివ్ని తీసుకొచ్చి దాన్నే మీకు చూపించడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. సో బెటర్ నాట్ టు ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ ఛానల్స్ అంతే.